ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక ఉపాధ్యాయులమండి, నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయులు. మన రాష్ట్రంలో దాదాపు 1,20,000 మంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాదాపు 6,800 పోస్టులు మన సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం మంజూరు చేయడం జరిగింది. బట్ మన స్టేట్ గవర్నమెంట్ గత 5 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన వేకెన్సీస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతవరకు రిక్రూట్ చేయలేదు. మొన్నటికి మొన్న మన గౌరవనీయులైన సీఎం గారు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం 16,000 వేకెన్సీస్కి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అందులో ఎవరైతే మా దివ్యాంగులు సంబంధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఉపాధ్యాయ పోస్టులని ఇంతవరకు నోటిఫై చేయలేదు. 2019లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారి 600 పోస్టులని మన గౌరవ సీఎం గారు 2019లో ఉండేటప్పుడు రిక్రూట్ చేశారు. బట్ ఈసారి ఇచ్చిన రిక్రూట్మెంట్లో 16,000 వేకెన్సీస్లో మా దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులని చూపించకపోవడం చాలా బాధాకరం. మేము ఆ విషయాన్ని సార్కి తెలియచేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా మనకి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి దాదాపు 6,800 పోస్టులు మంజూరు చేయడం జరిగింది సార్. 1,20,000 మంది పిల్లలకి వాటిని మంజూరు చేయడం జరిగింది. పక్క రాష్ట్రాలైన తెలంగాణ మొన్ననే 3 నెలల క్రితం దాదాపు 1,523 పోస్టులను రిక్రూట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంత్ జరగబోతున్నాయి. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఏవైతే రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా, ఢిల్లీ అండ్ యూపీ, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. బట్ సాధారణమైన పిల్లలకి ఎటువంటి టీచర్ అయినా బోధించగలడు. కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు బోధించడానికి కేవలం స్పెషల్ డిఎడ్ అండ్ స్పెషల్ బిఎడ్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళకి విద్యను అందించగలరు. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఎటువంటి పోస్టులని రిక్రూట్ చేయడం జరగలేదు, ప్రత్యేక ఉపాధ్యాయులను రిక్రూట్ చేయడం జరగలేదు. అసలు ఇలాంటి ఉపాధ్యాయ పోస్టులను రిక్రూట్ చేయనప్పుడు మాకు స్పెషల్ బిఎడ్ అండ్ స్పెషల్ డిఎడ్ అనే కోర్సులు ఎందుకు రన్ చేస్తున్నారు? మేము గవర్నమెంట్ని డైరెక్ట్గా అడుగుతాం, మాకు ఎందుకు రన్ చేస్తున్నారు? దాని మీద టెట్లు ఎందుకు నిర్వహించడం జరిగింది? మాకు 2 సంవత్సరాలు 2022లోను 2024లోను కూడా 2 టెట్లు నిర్వహించడం జరిగింది. పేపర్ 1B 2B కేవలం చెట్లతో వచ్చే ఆ డబ్బులతో గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటుందా? మాకు టీచింగ్ పోస్టులు ఇవ్వనప్పుడు టెట్లు కండక్ట్ చేయడం ఎందుకు? గత గవర్నమెంట్ అదే చేసింది. మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం, మా స్పెషల్ ఎడ్యుకేషన్ వేకెన్సీ దాదాపు 6,800 వేకెన్సీస్ ఉన్నాయి. దయచేసి వాటిని రిక్రూట్ చేయండి. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి తోడ్పడండి. గౌరవనీయులైన సీఎం గారు ఇంతకుముందు ఇలాంటి పోస్టులు రిక్రూట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఉద్దేశించి మా పిల్లల్ని చూసి దివ్యాంగమైన పిల్లలకి మంచి విద్యను అందించడానికి